వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో మనము కెనాన్కి సంబంధించిన ప్రింటర్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇది కెనాన్కి సంబంధించి G3010 అని చెప్పేసి మనకి ప్రింటర్. సో ఇంకటాంక్ ప్రింటర్ అనమాట. ఇది ప్రింట్ స్కాన్ కాపీ అంటే మల్టీ ఫంక్షన్ కింద యూజ్ అవుతుంది. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది ఎలా ఉంటుంది, మనకి ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది, సో దీనివల్ల ఉన్నటువంటి మనకి ఏ విధంగా దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఏ పర్పస్కి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు, సో ఇది మనకి బెస్ట్గా కాదా సో ఈ ప్రైస్లో అని చెప్పేసి మనం చూద్దాము. ముందుగా అయితే అన్బాక్సింగ్ చూద్దాం. సో మనము ఆల్రెడీ నేను ప్యాక్ అయితే ఇట్లా ఓపెన్ చేశాను. సో ఇందులో మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి మెయిన్గా వచ్చేసి అయితే పవర్ కార్డ్ కూడా జరిగిందండి. ఇది 2-way పవర్ కార్డ్ వస్తుంది. అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి USB ప్రింటర్ కేబుల్ అనమాట, మనకి సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవడానికి. సో ఇది ఒకటి రావడం జరిగింది. దాంతోపాటు మనం ఇక్కడ చూస్తే కనుక మెయిన్గా ఈ ట్రైలో చూస్తే దీంట్లో మనకి కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి డిఫాల్ట్గా దీంట్లో చేసుకోవడానికి అయితే ఒక సెట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి CMYK అంటాం. సో సియాన్, మెజెంటా అండ్ ఎల్లో అండ్ బ్లాక్ అనమాట. ఈ 4 కలర్స్ తోటి మనకి ప్రింటర్ అనేది ఈ కాంబినేషన్లో కలర్స్ జనరేట్ చేసి ప్రింట్ అయితే వస్తుంది. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ చూస్తే కనుక ప్రింటర్ హెడ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో కెనాన్లో వచ్చేసి మీకు ప్రింటర్ హెడ్స్ అయితే సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎప్సాన్లో వాటిలైతే అందులో ఇన్బుల్ట్ వస్తాయి అనమాట. సో దీనివల్ల ఒక ప్లస్ కూడా ఉంది మనకి ఇట్లా ఎక్స్టర్నల్గా ఇవ్వడం వల్ల. సో ఇవి ప్రింటర్ హెడ్స్. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. సో ఇంకా దీంట్లో మనం చూస్తే ఇంకా మెయిన్ యూనిట్ వచ్చేసి ప్రింటర్ ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఫస్ట్ టైం మనం చేసేటప్పుడు సో ఏ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, మనము ఈ ప్రింటర్ హెడ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ అదేవిధంగా మనము ఈ ఇంక్ ఎలా ఫిల్ చేయాలి, ఇంక్ ఫిల్ చేసిన తర్వాత మనం దీన్ని ఆ ఇంక్ సిస్టమ్ ప్రింటర్లోకి లోడ్ అవడానికి మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి కంప్లీట్గా ఈ మాన్యువల్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కనుక మాన్యువల్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ దాంతోపాటు మనకి ఇంకొన్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట ప్రింటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో అవి కూడా మనం పక్కన పెట్టేద్దాం. సో అండ్ అదేవిధంగా మనకి ఇంకా మెయిన్గా వచ్చేసి ప్రింటర్కి సంబంధించి ఒక CD అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకందరికీ తెలుసు ఈ డ్రైవర్స్ అనమాట, డ్రైవర్ సాఫ్ట్వేర్. సో ఈ ప్రింటర్ మనము సిస్టంలో రన్ చేసుకుని స్కాన్ కానీ ప్రింట్ కానీ ఇవ్వాలంటే ఈ డ్రైవర్స్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం దీన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు. సో ఇంకా మనం మెయిన్ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రింటర్ అయితే రావడం జరిగింది. సో నేను ప్రింటర్ని బయటకి తీస్తున్నాను. సో ఇది మనకి ప్రింటర్ అయితే మనం బాక్స్ పక్కన పెట్టేస్తున్నాం. సో ప్రింటర్ అయితే ఈ విధంగా మనకి సేఫ్ ప్యాకింగ్ అయితే రావడం జరిగింది అనమాట. సైడ్ థర్మోకోల్స్ ఉన్నాయి. సో ఇవి నేను రిమూవ్ చేసి చూపిస్తాను. సో మనకి ప్రింటర్ ఈ విధంగా రావడం జరిగింది. మనకి ఇది చూస్తున్నాం కదా, దీనికి సంబంధించి ఈ మనకి ఈ ఎల్లో కలర్ ఏదైతే స్టిక్కర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రిమూవ్ చేద్దాం. సో ఇది మనకి ప్రింటర్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకి చూడడానికి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్యాటరేజెస్ అయితే మనము దీంట్లో ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇందులో మనకి 2 క్యాటరేజెస్ ఉంటాయి. ఒకటి బ్లాక్ ఉంటుంది అండ్ ఒకటి వచ్చేసి మనకి కలర్ ఉంటుంది అనమాట. వీటిని మనం ప్రింటర్ హెడ్స్ అంటాం, క్యాటరేజెస్ కావు, ప్రింటర్ హెడ్స్. ఇవి మనము ఫస్ట్ సిస్టమ్ మన హెడ్ పొజిషన్లో పెట్టిన తర్వాత అప్పుడు మనం ఇంకైతే ఫిల్ చేయాలన్నమాట. సో ఇది ఎలా పెట్టాలని మనం చూపిస్తాను. సో దీన్ని మీరు ఈ ప్రింటర్ ఏదైతే ఉందో ఈ సైడ్ డోర్ ఉంది కదా, సో సైడ్ని మీరు ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి మనం ఇట్లా ఫిల్ చేస్తే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా మనకి లాక్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మనకి ప్రింటర్ హెడ్ పొజిషన్ ఉంది కదా. సో ఇదనమాట. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, CA అంటుంది, అదేవిధంగా B అని ఉంటుంది. C అంటే కలర్, అది B అంటే బ్లాక్ అనమాట. సో ఇక్కడ మనము దీన్ని అయితే ఈ క్యాటరేజెస్ పెట్టాలి. దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద బ్లూ కలర్ నాబ్ ఉంది కదా, పైకి యారో సింబల్ కనిపిస్తుంది. దీన్ని ఇట్లా మనం ప్రెస్ చేస్తే ఇది పైకి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసి జరిగింది అనమాట, CB అని చెప్పేసి. మనం ఇక్కడ ఈ Cలో ఇక్కడ C పెట్టాలి, కలర్ Bలో B పెట్టాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్యాటరేజ్ ఓపెన్ చేస్తాను, ప్రింటర్ హెడ్ ఓపెన్ చేస్తాను. సో ఇది మనకి ప్రింటర్ హెడ్ అనమాట. ఇది C. ఇక్కడ మీకు పైన ఉన్నటువంటి స్టిక్కర్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేయాలి.
అండ్ అదేవిధంగా మనం ఇక్కడ ఈ స్టిక్కర్ కూడా మనం దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు సి అని మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ సి వచ్చేసి ఇక్కడ మనం సిలో దీంట్లో ఇట్లా లెగ్గింగ్ చేయాలి, ఇలా మనం కూర్చోబెట్టాలి. సో ఈ విధంగా మనం కూర్చోవాలి. దాని తర్వాత మనం బ్లాక్, సో ఇది కూడా మనం బ్లాక్ ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే తీసేయాల్సి ఉంటుంది, ప్లస్ ఇది కూడా మనం తీసేయాల్సి ఉంటుంది. సో అది తీసేయకపోతే మనకి ప్రింట్ అయితే హెడ్ మీద పేపర్ మీద అయితే పడదనమాట. సో ఇట్లా మీకు బ్యాగ్ బియ్యాలు ఉంటుంది, ఇది కూడా మనం ఇక్కడ బీ ప్లేస్లో మనం పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత జస్ట్ ఇది కిందికి ఇలా పుష్ చేస్తే మీకు లాక్ అయినట్టు సౌండ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయిపోతుంది. సో జస్ట్ అంతే. ఇక్కడ మనం అది చేసిన తర్వాత ఇది మనం ఇట్లా ఈ రెండు కూడా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా ప్రెస్ చేస్తే మనకు కంప్లీట్గా హెడ్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఈ ఇంక్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు వచ్చేసి బ్లాక్ ఉంటుంది. సో ఇది మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్ ఉంది కదా, సో ఇక్కడ మనకి బ్లాక్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 3 కలర్స్ వచ్చేసి ఇక్కడ సిఎంఐ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇది మనం ఇక్కడ ట్యాప్ చేస్తే ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు 3కి సంబంధించి ఇంక్ ట్యాంక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్టుగా ఇక్కడ వీళ్ళు ఏదైతే మనకి చూపిస్తున్నారో ఆ కలర్ని ఆ ట్యాంక్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మనం డిఫరెంట్గా ఫిల్ చేస్తే సో కలర్స్ అనేవి కరెక్ట్గా రావు, అండ్ ప్రింటర్ హెడ్ కూడా ప్రాబ్లం అయ్యి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఇక్కడ ఏ కలర్కి సంబంధించి ఆ కలరే మనం ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బ్లాక్ అయితే నేను ఫిల్ చేస్తున్నాను. చూడండి, బ్లాక్ బాటిల్ అయితే మనకి ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట, బిగ్ సైజ్ రావడం జరుగుతుంది. సో మీకు ఒక్కొక్క బాటిల్ కరెక్ట్గా ఇంక్ ట్యాంక్ మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి, అంటే మొత్తం దాంట్లో సరిపోతుంది అనమాట, ఇంక ఎక్స్ట్రా అయితే ఏముండదు. సో ఇలా మనం క్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఇలా పెట్టేసి మనం ఇట్లా పుష్ చేస్తుంటే మనకి ఇంకైతే ఫిల్ అవుతుంటుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకైతే మనకు ఫిల్ అవుతుంది. రైట్, మనము కంప్లీట్గా బ్లాక్ అయితే మనం ఫిల్ చేయడం జరిగింది అనమాట. దెన్ మనం ఫిల్ చేసిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ క్యాప్ని మనం దీంట్లో ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. టైట్గా మనం ఫిట్ చేస్తే మనకి ఇంక్ అనేది బయటకు రాకుంటుంది. పెట్టిన తర్వాత మనం ఈ క్యాప్ వేసేయచ్చు. దెన్ దాని తర్వాత మనము సియాన్ని చూద్దాం. ఇవన్నీ నేను ఫిల్ చేస్తాను, మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వీడియో అయితే చూడండి. ఫైనల్లీ మనం లాస్ట్ కలర్ వచ్చేసి ఎల్లో. సో ఎల్లో అయితే ఫిల్ చేస్తే మనం ఇక్కడ ఫిల్లింగ్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు మనం ఇంక్స్ అయితే కంప్లీట్గా 4 కలర్స్ ఇందులో ఫిల్ చేసాము. ప్రింటర్ హెడ్స్ కూడా మనం ముందే పెట్టాము. ఫస్ట్ ప్రింటర్ హెడ్స్ పెట్టి తర్వాత మనం ఇదైతే ఫిల్ చేయాలి. పెట్టిన తర్వాత ఇక్కడ లాక్ చేసుకోవాలి, ప్రింటర్ హెడ్స్ ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఈ క్యాప్స్ని కూడా మనం టైట్గా పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇలా పెట్టిన తర్వాత మనం దీన్ని ఇట్లా పైకని ఇలా ముందుకంటే ఆటోమేటిక్గా ముందుకు వచ్చేస్తుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసి ప్రింటర్ హెడ్లోకి అయితే ఇంక్ చార్జ్ చేయాలి అనమాట. సో అది ఎలా చేయాలనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మాన్యువల్ అయితే ఉంటుంది. ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనము ఫస్ట్ క్యాటరేజెస్ ఎలా పెట్టాలి, దాని తర్వాత మనము అవి ఎలా ఫిట్ చేయాలి, హెడ్స్ ఎలా ఫిట్ చేయాలి, ఇంకా ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉంటాయి. రైట్, మీరు ఇప్పుడు ప్రింటర్ని ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్ లైట్ అనేది మనకి ఇక్కడ సింబల్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంక్ చార్జ్ అవ్వాలంటే జస్ట్ మన ఇక్కడ ప్రింటర్లో మనకి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేయడానికి సంబంధించిన బ్లాక్ బటన్ ఉంటుంది. ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇంక్ చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇంక్ లైట్ అనేది ఇట్లా ఫ్లాష్ అవుతుంటుంది అనమాట. అది 5 to 6 minutes టైం తీసుకుంటుంది. సో వన్స్ అది రెడీ అయిపోయిన తర్వాత ఆ ఫ్లాష్ అనేది ఆగిపోయి నార్మల్గా మీకు క్వాంటిటీ 1 అనే నెంబర్ అయితే రెడీ వస్తుంది అనమాట. సో అప్పుడు మీకు ప్రింటర్ రెడీ అయినట్టు. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి ఇంక్ చార్జ్ చేస్తాను. 5 to 6 minutes పడుతుంది. సో దీని తర్వాత నుంచి మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను నేను. సో ఇక్కడ మనకి ఇంక్ లైట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ బ్లాక్ బటన్ ప్రెస్ చేయాలి. ఇలా బ్లాక్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇంక్ లైట్ అనేది ఫ్లాష్ అవుతూ మనకి ఇంక్ చార్జ్ అవుతున్నట్టుగా ప్రింటర్ నుంచి కూడా సౌండ్ వస్తుంది అనమాట. ఇది 5 to 6 minutes వరకు టైం తీసుకుంటుంది. సో ఎందుకంటే మన ఇంక్ ట్యాంక్లో ఇప్పుడే మనం ఇంక్ పోసాం కాబట్టి అది హెడ్లోకి ఛార్జ్ అవ్వాలి, హెడ్ వరకు వెళ్ళాలి కాబట్టి అది మనకి ఇంక్ ఛార్జ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ప్రింటర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇంక్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే మీద నెంబర్ 1 అని చెప్పేసి కనిపిస్తుంది.
సో ఒకవేళ మీకు ప్రింటర్ సౌండ్ చేయకుండా ఇక్కడ ఫ్లాష్ అవుతుంటే కనుక ఏమైనా డిజిట్స్, సో మీరు రీసెట్ అయితే ఒక 1 or 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా 1 అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ప్రింటర్ నాయిస్ రాకుండా, అంటే ప్రింటర్ ఏం ప్రాసెస్ అవుతున్నట్టు కనిపించకపోతే అదైతే చేయండి అనమాట. సో దెన్ ఇప్పుడు మనము దీన్ని ప్రింటర్ రెడీ అయింది కాబట్టి ఒకసారి ఒక కాపీ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ నేను దీన్ని అయితే ఇక్కడ నా దగ్గర ఒక క్యాటలాగ్ ఉంది, దీన్ని జిరాక్స్ ఇద్దాం, కలర్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ తీద్దాము. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ మనకి స్కానర్ యూనిట్ ఉంది కదా, సో దీన్ని మీరు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కానర్ యూనిట్లో యారో బటన్ ఉంటుంది. సో యారో బటన్ ఏదైతే ఉందో ఇది మనకి డైరెక్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ప్రింట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం పేపర్ ఇటువైపు నుంచి మనం పెట్టాలి, ఇక్కడ నుంచి మనకి ఇది A4 ఇక్కడ వరకు వస్తుందన్నమాట. సో ఈ స్టార్టింగ్ ఇటు కార్నర్ నుంచి మనము పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు రావాల్సిన ఫేసింగ్ కింద పెట్టాలి. ఇలా పెట్టి మనం డోర్ వేయగానే సో ఇక్కడ మీకు బటన్ ఉంది కదా, 1 కాపీ కనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ కాపీస్ కావాలి అనుకుంటే మనకు ఇక్కడ మనం ప్రెస్ చేయవచ్చు. సో ఇది మనకి ఎన్ని కావాలంటే అన్నీ వస్తుందన్నమాట. సో ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ ఒకటే కావాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ బ్లాక్ ఉంది. సో నేను కలర్ తీసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ పేపర్ కూడా లోడ్ చేసి పెట్టాం మనం. సో ఇక్కడ నేను కలర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా మీకు ప్రెస్ చేయగానే అక్కడ మీకు 1 నెంబర్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ మీకు పేపర్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మీకు కలర్ వచ్చేసి దీంట్లో A4 వచ్చేసి మీకు ఆల్మోస్ట్ పర్ మినిట్కి 5 pages వరకు పడతాయి అన్నమాట. అండ్ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ కూడా చూద్దాం. బ్లాక్ అండ్ వైట్ అయితే మనకి చాలా ఫాస్ట్గా వస్తుంది, అప్ టు 8 pages పర్ మినిట్కి రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళ కష్టం. లేదు, ఈ వీడియో చేస్తున్నా, సౌండ్ డిస్టర్బెన్స్ రాకుండా. సో ఇది మనకి కాపీ అయితే మన కలర్ కాపీ చూడొచ్చు, యాస్టీజ్గా అయితే మనకి రావడం జరిగింది. అండ్ బ్లాక్ అండ్ వైట్ కాపీ. సో దీనివల్ల మనకి ప్లస్ ఏంటి అంటే ఈ ఫ్యూచర్లో మనకి జిరాక్స్ షాప్కి యూజ్ చేయాలనుకుంటే కనుక సో దీంట్లో మనకి డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. మనం ఎన్ని కాపీస్ కావాలనేది ఇక్కడ చేసుకోవచ్చు. సో చాలా ప్రింటర్స్లో మనకి డిస్ప్లే అయితే ఉండదు. సో మనం క్వాంటిటీ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో ఇది మనకి ఒక అడ్వాంటేజ్. అండ్ మనకి ప్రింట్ క్వాలిటీ కూడా దీంట్లో చాలా బాగుంటుంది. అండ్ ఫొటోస్ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనము జిరాక్స్ పర్పస్ కూడా దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ప్రింట్ కాస్ట్ కూడా చాలా తక్కువే పడుతుంది. బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి అప్ టు 9 paisa పడుతుంది. అండ్ కలర్ వచ్చేసి మీకు మోర్ దెన్ 20 paisa వరకు పడుతుంది అనమాట. ఫోటో పేపర్కి అయితే మనకి ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. సో ఇది మనకి 3010. ఇది మనకి వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది దీంట్లో. సో మనం మొబైల్ ద్వారా కానీ లేదా మనము రోటర్ కనెక్ట్ చేసి కూడా డైరెక్ట్గా మనము త్రూ వైఫై ద్వారా మనం ప్రింట్స్ స్కాన్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట.